హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్, హోటల్లో ఫుడ్ తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ రెస్టారెంట్ల మీద చేసిన రైడ్స్లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. కుళ్ళిపోయిన, పాడైపోయిన వాటితో కుక్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి బిజీ లైఫ్లో పడిపోయి అందరూ రెస్టారెంట్, హోటల్లో తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళలేకపోతే ఫుడ్ యాప్స్లో ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికే వచ్చేస్తుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ కల్చర్ బాగా పెరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ రెస్టారెంట్‌లో కుళ్ళిపోయిన ఆహారమే కుక్ చేసి సర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫుడ్ తిన్నా మన ఆరోగ్యాలు పాడవడం, మన ఆయుష్ తగ్గిపోవడం కన్ఫర్మ్ అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ ఫుడ్ తింటే రోగాలను మన చేతులతో మనమే మన బాడీలోకి ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు. ఇక భాగ్యనగరంలో అయితే కల్తీ ఫుడ్‌కి అడ్డు ఆపు లేకుండా పోయిందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఏ ఒక్కరూ పాటించట్లేదు. ఫుడ్‌కి ఉపయోగించే అన్నిట్లో క్వాలిటీ లేనట్లు, ఇక ఫుడ్‌పై ఫంగస్, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. పాడైపోయిన చికెన్, ఫంగస్ ఉన్న జీడిపప్పుని చాలా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకొని ల్యాబులకి పంపించడం జరిగింది. ఎక్స్‌పైర్ అయిన మసాలా ప్యాకెట్స్, నూడిల్స్, పిజ్జా ప్యాకింగ్ సరిగా లేని ఫుడ్ ప్యాకెట్స్‌ని గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం 24 టాప్ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇదండి మన స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్, హోటల్స్ పరిస్థితి. హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెస్టారెంట్, హోటల్, స్ట్రీట్ ఫుడ్‌కి కొంచెం దూరంగా ఉండండి. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఆల్రెడీ చెప్పాను మన మసాలా ప్యాకెట్స్ ఎంత డేంజరస్సో. అలాంటి మసాలా ప్యాకెట్స్ ఎక్స్‌పైర్ అయినవి ఇంకెంత డేంజరస్‌గా మారతాయో ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అందరిలో అవేర్‌నెస్ రప్పించి హోటల్స్, రెస్టారెంట్‌లో రెగ్యులర్‌గా తినే వాళ్ళ సంఖ్యని కొంచెమైనా తగ్గించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకెలా అనిపించిందో మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతోటి కలుద్దాం. స్టే హెల్తీ అండ్ స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ.